నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి జై భవానీ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చాలా రోజుల తర్వాత అయితే జై భవానీ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు, ఇక్కడైతే చేతులు పార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడైతే హైలైట్ మోడల్ వినాయకుడు అయితే ఒకటి తయారవుతుంది. అది వచ్చేసి చూసుకోవచ్చు మన లంబోదర వినాయకుడు. అండ్ పైన అమ్మవారు అయితే వస్తారనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ నిజంగా ఫేమస్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది అమ్మవారిది. అండ్ రెండు వైపులు వచ్చేసి సింహాలు అయితే ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే పెడతారో ఆ వినాయకుడికి అయితే పక్కాగా, అంటే బ్యాక్గ్రౌండ్ కాకపోయినా సైడ్లలో అయితే బ్యాక్గ్రౌండ్ పెడితే మాత్రం అది కన్ఫామ్గా సింహాలు కానీ పుల్లులు కానీ కన్ఫామ్ అయితే పెడతారనమాట. సో అమ్మవారి బ్యాక్గ్రౌండ్ కదా చూసుకోవచ్చు. అమ్మవారికి ఏమో టోటల్ 8 చేతులు అనమాట. 8 చేతులు అమ్మవారు. అండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంది టోటల్గా, అంటే అమ్మవారిది ఫేసే పెద్దగా ఉంది. అండ్ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి లంబోదరుడు అనమాట. ఇది వచ్చేసి టోటల్ వినాయకుడు పెద్ద వినాయకుడే. నేనైతే వినాయకుడికి చేతి వరకు వస్తున్నా, అంటే చేతి వరకే 6 feet ఉందంటే ఇంకా దానికన్నా అంటే ఉంటుంది 15 వరకు ఉంటుంది. 15 to 18 వరకు అయితే ఉండొచ్చు, ఎందుకంటే కంప్లీట్ కాకుండా మనం అయితే చెప్పలేం కదా. సో ఇక్కడైతే చెయ్యి పార్ట్స్ అనమాట టోటల్. ఇదైతే లాస్ట్ టైం వీళ్ళు తయారు చేసిన వినాయకులలో ఇది నాకు ఏంటంటే హనుమంతుడు ఉండి ఆ వినాయకుడు అయితే బ్యాక్గ్రౌండ్ అయోధ్య టైప్లో అయితే తయారు చేసినాడు కదా, అదైతే ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే హైలైట్ ఉంది ఆ వినాయకుడు అయితే. ఈసారి అయితే ఇది ఫేమస్ అయితే నాకు తెలిసి అయితే, ఎందుకంటే భవానీ మాతది కాబట్టి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే టోటల్ గడ్డి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట టోటల్. చూసుకోవచ్చు ఇది వచ్చేసి లంబోదరుడు అనమాట. చూసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఇంకో లంబోదరుడు వినాయకుడు. మొత్తం కిరీటం డిజైన్ ఇవంతా టోటల్ అయితే హైలైట్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో వినాయకుడు. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట, సేమ్ పొజిషన్ వినాయకుడు. ఇది వచ్చేసి ఏంటంటే సైడ్లో రాముడు, ఇటువైపు లక్ష్మణుడు, అండ్ పైన అయితే హనుమంతుడు అయితే ఉంటారనమాట. సో ఇది ఇక్కడైతే ఇది వచ్చేసి లంబోదరుడు వినాయకుడు. అండ్ సిట్టింగ్ పొజిషన్ అనమాట టోటల్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎట్లా అంటే సూర్యుడు టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తాయన్నమాట. సో ఇది గాయస్ ఈరోజు జై భవానీ సింగ్ కళాకార్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.